ఓకేనా? క్లాస్ అంటే ఏమిటి, క్లాస్ అనే దాన్ని ఉపయోగించి ఆబ్జెక్ట్ అనే దాన్ని తయారు చేస్తామని చెప్పేసి, క్లాస్ అంటే ఒక బ్లూ ప్రింట్ అని, క్లాస్ అనేది ఒక డేటా స్ట్రక్చర్ అని, ఒక్కసారి ఒక బ్లూ ప్రింట్ మన చేతిలో ఉంది అంటే మనం ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా తయారు చేసుకోవచ్చు అని. ఓకేనా? ఇలా మనం క్లాస్ గురించి అలాగే ఆబ్జెక్ట్ గురించి మనం చెప్పుకోవడం జరిగింది. ఓకేనా? అలాగే మెథడ్ గురించి కూడా చెప్పుకున్నాం. మెథడ్. సో మెథడ్ అంటే బిహేవియర్. రియల్ వరల్డ్, వాస్తవ ప్రపంచంలో మెథడ్ అంటే ఏమిటి? బిహేవియర్. ప్రోగ్రామింగ్ పరంగా మాట్లాడుకున్నట్లయితే మెథడ్ మీన్స్ ఏ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఏ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఓకేనా? ఫంక్షన్ అంటాం మనం, సి లాంగ్వేజ్లో ఫంక్షన్ అని పిలుస్తాం. దాంట్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఒక బ్లాక్ లాగా మనం తయారు చేస్తాం దాన్ని, దాంతో మనకు కావాల్సిన వర్క్ని పూర్తి చేసుకుంటాం. ఇక్కడ జావాలో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో మెథడ్ అంటే బిహేవియర్ అని చెప్పుకున్నాం. ఖచ్చితంగా ఆబ్జెక్ట్కి స్టేట్స్తో పాటు ఏముండాలని చెప్పుకున్నాం? బిహేవియర్ కూడా ఉండాలి అని చెప్పుకున్నాం. వితౌట్ బిహేవియర్ దాన్ని మనం ఆబ్జెక్ట్ అనకూడదు. అలాగే వితౌట్ డేటా దాన్ని మనం ఆబ్జెక్ట్ అనకూడదు. రెండూ ఉండాలి. రెండూ ఉంటేనే అది ఆబ్జెక్ట్ అవుతుంది. సో మెథడ్స్ దేనికి ఉపయోగపడతాయి? డేటాను ఆపరేట్ చేయడానికి ఉపయోగపడతాయి. డేటా మీద ఆధారపడి మెథడ్స్ తయారవుతాయి. డేటాను ఆపరేట్ చేస్తూ ఉంటాయి. అంటే డేటా వేరియబుల్స్లోకి వాల్యూస్ స్టోర్ చేయటం, వాల్యూస్ను మాడిఫై చేయటం. ఓకేనా? అలా రకరకాల వర్క్స్ చేసుకోవడానికి మనకు ఈ మెథడ్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే రెండు ఆబ్జెక్ట్స్ కమ్యూనికేట్ చేసుకోవడానికి కూడా మెథడ్స్ అనేవి ఖచ్చితంగా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాయి. రెండు ఆబ్జెక్ట్స్ ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ చేసుకోవాలంటే బిహేవియర్సే. వితౌట్ బిహేవియర్స్ టూ ఆబ్జెక్ట్స్ కెనాట్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. ఆ విషయం మనం చాలా ఎగ్జాంపుల్స్లో చెప్పుకున్నాం. ఇద్దరు వ్యక్తులు కమ్యూనికేట్ చేసుకోవాలి అంటే వాళ్ళలో ఉన్న బిహేవియర్సే ముందుగా అక్కడ ఉపయోగపడేవి. సో మెథడ్ అనేది ఇంకేం చేస్తుందని చెప్పుకున్నాం? కీబోర్డ్ నుంచి యూజర్ ఇచ్చినటువంటి ఇన్పుట్ని తీసుకొని మనకు కావాల్సిన రిజల్ట్ని ప్రొవైడ్ చేస్తుంది అని కూడా చెప్పుకున్నాం. ఓకేనా? సో మెథడ్ ద్వారానే డేటా యొక్క కన్సిస్టెన్సీ అంటే ఖచ్చితత్వము అంటాం. డేటా యొక్క కన్సిస్టెన్సీ అనేది కాపాడబడుతుంది, నిర్వహించబడుతుంది. ఓకేనా? సో ఖచ్చితమైన డేటా మనం ఒక డేటాబేస్లో స్టోర్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకు ఆ మెథడ్ ద్వారానే సాధ్యపడుతుంది. మెథడ్ లేకుండా మనం కన్సిస్టెంట్ డేటాని డేటాబేస్లో స్టోర్ చేయలేం. డేటాను స్టోర్ చేయొచ్చు, కన్సిస్టెన్సీతో స్టోర్ చేయాలి అంటే మెథడ్ ద్వారా కావాలి. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పుకున్నా మన ఎగ్జాంపుల్. ఒక వేరియబుల్ని నేరుగా ఇస్తే వాడు ఈక్వల్ టుతో ఎలాంటి వాల్యూ అయినా స్టోర్ చేస్తాడు. దాంట్లో ఈక్వల్ టుతో మైనస్ వాల్యూ స్టోర్ చేయొచ్చు, క్యారెక్టర్ వాల్యూ స్టోర్ చేయొచ్చు. ఇవన్నీ ఇన్కన్సిస్టెంట్ డేటా అంటే ఖచ్చితత్వం లేనటువంటి డేటా. కాబట్టి ఒక వేరియబుల్ని లేదా ఒక లొకేషన్ని నేరుగా ఒక యూజర్ చేతికి అందించం మనం. త్రూ మెథడ్ ద్వారా మాత్రమే, ఒక ప్రాసెస్ ద్వారా మాత్రమే ఆ యూజర్ ఆ వేరియబుల్ని ఉపయోగించుకోగలడు. నేరుగా చూడలేడు కూడా దాన్ని. ఓకేనా? దీని గురించి మనం చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. ఒక వేరియబుల్ని నేరుగా వదిలేస్తే, ఫ్రీగా వదిలిపెడితే ఎన్ని సమస్యలు వస్తాయన్న విషయం మనం ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాం. కాబట్టి మెథడ్ అనేది డేటా యొక్క కన్సిస్టెన్సీని కాపాడటానికి ఉపయోగపడుతుంది. తద్వారా డేటాబేస్లో కరెక్ట్ డేటా స్టోర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే డేటాబేస్లో కరెక్ట్ డేటా ఉంటుందో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా చాలా పర్ఫెక్ట్గా బయటకు వస్తుంది. ఓకేనా? ఈరోజు క్లాస్లో అబ్స్ట్రాక్షన్ గురించి చెప్పుకుందాం. అబ్స్ట్రాక్షన్. ఓకేనా? అబ్స్ట్రాక్షన్ అంటే నథింగ్ బట్ హైడింగ్ అమ్మ, దాచిపెట్టటము. అబ్స్ట్రాక్షన్ అంటే దాచిపెట్టటము. మనం చెప్పుకున్నాం. అంటే కనపడకుండా, కనపడని, కనపడనటువంటి ఇలాంటి పదాలు కూడా వస్తూ ఉంటాయి సినోనిమ్స్గా. మనం ప్రీవియస్ క్లాసెస్లో ఒక క్లాస్లో చెప్పుకున్నాం. ఆబ్జెక్ట్స్ అంటే కేవలం భౌతికంగా వంటివి మాత్రమే కాదు, కనిపించనివి కూడా ఆబ్జెక్ట్సే అని చెప్పుకున్నాం మనం. అంటే భౌతికంగా కనిపించే ఆబ్జెక్ట్స్ ఏంటి మనకు?
కార్, ఫ్యాన్, కంప్యూటర్, స్టూడెంట్, అవునా, బుక్, పెన్, ఇలాంటివన్నీ, ఒక ఊరు మార్కాపురం, ఇవన్నీ భౌతికంగా మన కంటికి కనపడుతూనే ఉంటాయి. కంటికి కనిపించినటువంటి ఆబ్జెక్ట్స్ ఏమిటి? బాధ, అవునా, విచారము, కోపం, సంతోషం, ఇవన్నీ మన కంటికి కనపడవు, ఎవరికీ కనపడవు. మీరు సంతోషపడుతున్నా కూడా అది మీకు లోపల లోపల ఫీల్ అవుతుంటారు, కానీ బయటికి మీరు ఒక అద్దంలోకి వెళ్ళిపోయి సంతోషం లోపల ఎలా ఉంది అనేది మీకు కనపడదు, అవునా కదా? సో ఇవన్నీ కూడా ఇవి ఆబ్జెక్ట్సే. కంటికి కనిపించిన ఆబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి, కంటికి కనిపించే ఆబ్జెక్ట్స్ కూడా కొన్ని ఉంటాయి. ఏ ఆబ్జెక్ట్ని తీసుకున్నా ఖచ్చితంగా దానికి ఒక బిహేవియర్ ఉంటుంది, దానికి కొన్ని స్టేట్స్ ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ ఈ కంటికి కనిపించినటువంటి ఆబ్జెక్ట్స్ ఏవైతున్నాయో వీటిని ఇంగ్లీష్ లాంగ్వేజ్ భాషలో అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటాం మనం. సారో, అవునా, అంటే బాధ, ఇలాంటివన్నీ, భయం, నమ్మకం, విశ్వాసం, ఇవన్నీ నౌన్సే. ఫెయిత్ అంటాం, బిలీఫ్ అంటాం, సారో అంటాం, అవునా? సో ఇవన్నీ కూడా మనకు నౌన్సే, కాబట్టి అబ్స్ట్రాక్ట్ నౌన్స్, కంటికి కనిపించినటువంటి పేర్లు. కంటికి కనిపించేటువంటి వాటిని ఏమంటామంటే ఇంగ్లీష్ భాషలో కాంక్రీట్ నౌన్స్ అంటాం. కాంక్రీట్ నౌన్స్ అంటే స్టూడెంట్, టీవీ, కంప్యూటర్, సెల్ ఫోన్, బుక్, పెన్, డాగ్, బఫెల్లో, కౌ, ఇవన్నీ కూడా మన కంటికి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఆల్ దీస్ ఆర్ కాల్డ్ కాంక్రీట్ నౌన్స్. కంటికి కనిపించినటువంటి వాటిని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని పిలుస్తాం మనం. ఓకేనా? సో అబ్స్ట్రాక్షన్ అంటే మన కంటికి కనిపించినటువంటిది అని, కనపడకుండా మనం చేయగలిగినటువంటిది అని చెప్పేసి. ఓకేనా? సో ఇక్కడ అబ్స్ట్రాక్షన్ గురించి ఏంటి చెప్తున్నటువంటి, ఈ అబ్స్ట్రాక్షన్ అనే ప్రాసెస్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే, త్రూ అబ్స్ట్రాక్షన్ వీ కెన్ హైడ్ ద డేటా. అబ్స్ట్రాక్షన్ ద్వారా మనం ఏం చేయొచ్చు? డేటాని హైడ్ చేయొచ్చు. ఓకేనా? డేటాని హైడ్ చేయడం అంటే ఏమిటి? డేటాని హైడ్ చేయటం అంటే డేటాని ఒక యూజర్కి నేరుగా అందించకుండా చెయ్యటమే డేటాని హైడ్ చేయటం. ఓకేనా? ఒక డేటా ఐటెంని, ఒక వేరియబుల్ని నేరుగా యూజర్ చేతికి అందకుండా చేయటమే హైడ్ చేయటము. వేరియబుల్ దేనికి ఉపయోగపడుతుందంటే డేటాను స్టోర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. డేటానే లేకపోతే, డేటానే మనం స్టోర్ చేయకపోతే మనం ఏ పని చేయలేం ప్రోగ్రామ్తో. సో డేటా కావాలి, అలాగని డేటాని స్టోర్ చేసుకునేటువంటి వేరియబుల్ని నేరుగా యూజర్ చేతికి అందించకూడదు. ఎందుకు? ఇన్కరెక్ట్ వాల్యూస్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మెథడ్ ద్వారా వెళ్ళాలి, ఒక ప్రాసెస్ ద్వారా వెళ్ళాలి. దీనికి మనం బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం. ఏటీఎంకి వెళ్ళాం అనుకోండి, ఏటీఎంలో నేరుగా డోర్ ఓపెన్ చేసేసి లోపల ఉన్నటువంటి రకరకాల మెషిన్స్ ఉంటాయి లోపల, అవునా, రకరకాల కేబుల్స్ ఉంటాయి. వాటన్నిటినీ మీ అంతటి మీరే ఆపరేట్ చేసి, మీ అంతటి మీరే నేరుగా మీకు కావాల్సిన అమౌంట్ని తీసుకోండి అంటే జనాలు కన్ఫ్యూజ్ అయిపోతారు. అక్కడ రకరకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఒక ఏటీఎం మెషిన్ లోపల ఏముంటుంది, ఎలాంటి మెషినరీ ఉంటుంది, ఎలాంటి కేబుల్స్ ఉంటాయి, అసలు అమౌంట్, డబ్బుల యొక్క కట్టలు ఏ విధంగా పేర్చబడి ఉంటాయి, ఇదేది మన బయటికి కనపడదు. బయటికి కనపడేది ఏంటి? ఒక స్క్రీన్ కనపడుతుంటుంది, ఒక చిన్న కీబోర్డ్ కనపడుతుంటుంది, మన డెబిట్ కార్డ్ ఇన్సర్ట్ చేయడానికి ఒక ప్లేస్ కనపడుతుంటుంది, రిసిప్ట్ తీసుకోవడానికి ఇంకొక ప్లేస్ కనపడుతుంది, వచ్చిన డబ్బులు తీసుకోవడానికి ఇంకో ప్లేస్ ఉంటుంది. ఇంతే, ఇవే ఉండేది. ఇంతకు మించి లోపల ఏముంటుందన్న విషయం మీకేం కనపడదు. దిస్ ఈజ్ నథింగ్ బట్ అబ్స్ట్రాక్షన్ ప్రాసెస్. ఇక్కడ ఇచ్చాడు చూడండి, చిన్న బొమ్మ ఇచ్చాడు. యూజర్కి, ఏమీ తెలియనటువంటి యూజర్కి నేరుగా కొన్ని విషయాలు నేరుగా చూపిస్తే ఎంత కన్ఫ్యూజ్ అయిపోతాడో. ఇది యూజింగ్ అబ్స్ట్రాక్షన్. అబ్స్ట్రాక్షన్ ద్వారా జస్ట్ కార్ అంతే. ఓకేనా? వితౌట్ అబ్స్ట్రాక్షన్ ఇట్లా ఓపెన్ చేసేసాడు కంప్లీట్గా. మీ కారు మీరే రిపేర్ చేసుకోవాలి అని చెప్పారనుకోండి, ఎంతమందికి వస్తుంది? అవునా?
సో అబ్స్ట్రాక్షన్ ప్రాసెస్లో వితౌట్ అబ్స్ట్రాక్షన్ కనుక లేకపోతే, దాచిపెట్టకపోతే, లోపల ఏముంటుంది అనే దాన్ని ఎవరికి చూపించకపోతే అసలు సమస్యలు రావు మనకు. చాలా విషయాలకి సమస్యలు రావు నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలామంది డిగ్రీ దాకా వచ్చేసారు. అలా కాకుండా మీరు స్కూల్ దగ్గర నుంచి మీకు మ్యాథ్స్ సార్ కానీ, ఫిజిక్స్ సార్ కానీ, ఇంగ్లీష్ సార్ కానీ మీకు పద్యం చెప్పి, మ్యాథ్స్ సార్ అయితే ఒక లెక్క చెప్పి, ఈ ఫార్ములాని ఎలా కనుక్కొని వస్తేనే నెక్స్ట్ లెక్క చెప్తానన్నారు అనుకోండి, అక్కడితో మీ చదువు ఆగిపోతుంది. అవునా? ఒక ఫార్ములా ఎలా కనుగొనబడింది, దానికోసం ఎంత రీసెర్చ్ జరిగింది, ఇవేవి మన కంటికి కనపడవు. జస్ట్ ఫార్ములా మాత్రమే మనం ఉపయోగిస్తాం, దాంట్లో వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం, మనకు రిజల్ట్ వచ్చేస్తుంది, అమ్మయ్య లెక్క వచ్చేసిందిరా బాబు అనుకుంటాం. ఫిజిక్స్ అయినా అంతే. అవునా? మీ చేతిలో మొబైల్ ఉంది, ఈ మొబైల్ అసలు ఎలా వర్క్ చేస్తుంది, దీంట్లో ఉన్న కాంపోనెంట్స్ ఏంటి, ఒకసారి విప్పదీసి చూద్దాం. అవునా? సర్క్యూట్ బోర్డ్ ఎలా పనిచేస్తుంది, లోపల ఎన్ని ఐసీలు ఉన్నాయి, ఏ ఐసీతో కమ్యూనికేట్ చేస్తుంది, ఇవన్నీ మనకు అవసరమా? నో నీడ్, అవసరం లేదు మనకు ఎంతవరకు అవసరము? స్క్రీన్లో మన ఫోన్ నెంబర్ కనపడుతుంది మన ఫ్రెండ్ది, టచ్ చేసామా, కాల్ చేసామా, మాట్లాడామా, కట్ చేసామా, ఇంతవరకే జరగాలి. ఓకేనా? మీ స్క్రీన్ ప్రెజెంటింగ్ వస్తుంది. స్క్రీన్ ప్రెజెంటింగ్ ఓకేనా? సో ఇంతవరకు మనం చూస్తాం. ఒక మొబైల్ని యూజ్ చేసేటప్పుడు దాంట్లో ఏమేమి మెషినరీ యూజ్ చేశారు, దాంట్లో ఎలాంటి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, వాటిని ఎలా కనుక్కున్నారు, ఆ సాఫ్ట్వేర్స్ని దాని మీద రీసెర్చ్ చేసిన తర్వాత నేను సెల్ ఫోన్ వాడతాను అంటే, ఈ ప్రపంచంలో సెల్ ఫోన్ వాడేవాళ్ళు అతి తక్కువ మంది ఉంటారు. అవునా? ఏమీ తెలియని పిల్లలు, ముసలివాళ్ళు, ఆడవాళ్ళు, హౌస్ వైఫ్స్, అవునా, చిన్న చిన్న పనులు చేసుకునేటువంటి వాళ్ళు, ఈవెన్ డిగ్రీ పీజీలు చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా తెలియదు లోపల ఏముందనేది. అవునా కదా? సో దే నీడ్ నాట్ టు నో హౌ ద మెషిన్ సెల్యులార్ ఫోన్ ఈజ్ వర్కింగ్. అది ఎలా పనిచేస్తుంది అనేది మనకు అనవసరం ఇక్కడ. ద పాయింట్ ఈజ్ మై వర్క్ ఈజ్ పెర్ఫార్మింగ్ ఇన్ ద మెషిన్. ఆ మెషిన్లో జరిగేటువంటి మన పని పర్ఫెక్ట్గా జరుగుతుందా లేదా, అంతవరకు మనం చూస్తాం. లోపల జరిగే ఏ విషయం కూడా మనకు బయటికి కనపడదు. అవునా? సో ఇప్పుడు నేను నా పాఠం మీకు స్క్రీన్ మీద కనపడుతోంది. ఒకసారి స్క్రీన్ విప్పదీసి వెనక నుంచి ఫోకస్ ఎలా వస్తుందో చూద్దామని విప్పదీశారనుకోండి, ఏమవుతుంది? ఏమి ఉండదు లోపల, అంత గందరగోళంలో పడిపోతాం. సో అబ్స్ట్రాక్షన్ అనేది ఎంత ముఖ్యమో చూడండి. యూజర్కి, ఒక సెల్ ఫోన్ యూజ్ చేసే యూజర్కి ఎంతవరకు అవసరమో అంతవరకే స్క్రీన్ మీద చూపెడుతూ ఉంటారు. ఎంతవరకు అవసరమో అంతవరకే వెనక ఉండేటువంటి డోమ్ని క్లోజ్ చేసేస్తారు. ఎంతవరకు అవసరమో అంతవరకే మీకు అక్కడ కెమెరాస్ బయటకు వచ్చి ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో ఇలాగా ఒక ప్రాసెస్ ద్వారా మనం ఒక పనిని చేయటం వల్ల ఎక్కడ ఇన్కరెక్ట్నెస్కి ఛాన్సెస్ ఉండవు. సో ఇక్కడ చెప్తున్నాడు చూడండి, పాయింట్ బై పాయింట్ చూద్దాం. Abstraction is the process of creating abstract data types, objects using class. క్లాస్ ద్వారా మనం తయారు చేసేటువంటి ఆబ్జెక్ట్స్ అన్నిటినీ కూడా మనం ఏమని పిలవాలి అంటే అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ అని పిలవాలి. అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్. ఓకేనా? ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది అంటే అది అబ్స్ట్రాక్షన్ ద్వారా క్రియేట్ అవుతుంది. అబ్స్ట్రాక్షన్ జరిగింది ఎక్కడ? అబ్స్ట్రాక్షన్ జరగటువంటి ఏమిటి అంటే ఆ ఆబ్జెక్ట్ లోపల ఇన్నర్గా డెప్త్లో ఏముంది అన్న విషయం యూజర్కి ఏమాత్రం అవసరం లేదు, కనపడకుండా మనం చేయొచ్చు. ఓకే? సో క్లాస్ ద్వారా అంత పగడ్బందీగా మనం ఒక ఆబ్జెక్ట్ని తయారు చేస్తాం. అలా ఒక ఆబ్జెక్ట్ని తయారు చేసినట్లయితే ఆ ఆబ్జెక్ట్ని మనం అబ్స్ట్రాక్ట్ డేటా టైప్గా పిలుస్తాము. ఓకేనా? యూజింగ్ క్లాస్ మనం గనక ఒక ఆబ్జెక్ట్ని తయారు చేసినట్లయితే దాన్ని ఏమని పిలుస్తాము? అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అని పిలుస్తాం. ఓకేనా?
సో ఇక్కడ రెండో పాయింట్ చూడండి. అబ్స్ట్రాక్షన్ అనేటువంటిది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ ఏం చేస్తుందని చెప్తున్నాడు? హైడ్స్, దాచిపెడుతుందట. ఏం దాచిపెడుతుంది? అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రొటెక్ట్ డేటా ఫ్రమ్ అన్నోన్ యూజర్స్. అవసరం లేనటువంటి యూజర్స్కి ఎంతవరకు చూపెట్టాలో అంతవరకే చూపెట్టేటువంటి పని అబ్స్ట్రాక్షన్ చేస్తుంది. అంతేనా కదా? ఇప్పుడు మనం మెకానిక్ దగ్గరికి వెళ్ళామనుకోండి, మన బండి రిపేర్ వచ్చింది, బండి వాళ్ళ చేతికి ఇస్తాం. ఇంజిన్ ఏదో ప్రాబ్లం వచ్చింది, వాళ్ళు చూడాలి, అవునా? సో వాళ్ళు ఏం చేస్తారు? ఒక గంట 2 గంటలలాగా రమ్మంటారు మనల్ని. మనం వెళ్ళిపోయి మళ్ళీ వస్తాం. వచ్చేసరికి రిపేర్ చేసి ఉంటాడు. లోపల ఏం చేశాడు, ఏ కేబుల్ మార్చాడు, ఎంత దూరం లోపలికి వెళ్ళాడు, ఎన్ని బోల్ట్లు ఇప్పదీశాడు, ఇవన్నీ మనకు అనవసరం, మనకు తెలియదు కూడా. దాని గురించి తెలుసుకోవాలి అనే జిజ్ఞాస అతి కొద్ది మందికి ఉంటుంది, అవునా కదా? సినిమా హాల్కి వెళ్తాం, ఒక 50 రూపాయలు 100 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుంటాం. సినిమా చూసి మధ్యలో ఏదైనా సమోసాలు కూల్ డ్రింకులు తాగి బయటకు వచ్చేస్తాం. ఇంతే అక్కడ జరిగేది. ఇంతకు మించి అంగుళం కూడా జరగదు, అవునా కదా? అలా కాకుండా కాస్త విచిత్రంగా ఆలోచించే వాళ్ళు ఉన్నారనుకోండి, ఉండరు, సహజంగా ఉన్నారనుకోండి, ఎలా ఉంటుందో చెప్తాను. సినిమా హాల్కి వెళ్ళాం, 100 రూపాయలు కట్టాం. పైన సినిమా వేస్తుంటారు కదా, ఒక చిన్న రూమ్ ఉంటుంది పైన, ఆ ప్రొజెక్టర్ ఉండే రూమ్. అక్కడికి వెళ్ళిపోయి ఈ ప్రొజెక్టర్ ఎలా పనిచేస్తుంది, శాటిలైట్ నుంచి సిగ్నల్ ఎలా వస్తుంది, అసలు శాటిలైట్ ఏ విధంగా తయారు చేశారు, దాంట్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉపయోగించారు, సినిమా చూడటం మానేసి 100 రూపాయలు కట్టిన పాపానికి, అవునా, సినిమా హాల్ వాడిని అంత ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు ఎక్కడైనా? ఉండరు. మన పని ఏంటి? ఒక టికెట్ కొనుక్కున్నాం, సినిమా చూసాం, కాసేపు నవ్వుకున్నాం, అవునా, బయటకు వచ్చేసాం. దట్స్ ఇనఫ్. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. లోపల ఏముంది, ఎలాంటి మిషనరీ ఉంది, దాంట్లో ఏమేమి వాడాడు, అసలు ఆ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది, ఆ సాఫ్ట్వేర్ ఏమిటి, ఇవన్నీ మనకు అవసరమా? అవసరం ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారమ్మా, ఉండరని నేను చెప్పట్లేదు. కానీ మెజారిటీ ఆఫ్ ది పీపుల్, అవునా, మెజారిటీ ఆఫ్ ది పీపుల్కి ఏమీ తెలియని వాళ్ళకి, దాని గురించి ఏమాత్రం ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి మనం గనక సినిమా మీరు ఇలాగే చూడండి, ఒక ప్రొజెక్టర్ని తీసుకొని ఆ ప్రొజెక్టర్లో ఏముందో తెలుసుకుంటే కానీ మీకు నేను సినిమా చూపెట్టను అని ఎవరైనా అంటే మనం దా జోలికి కూడా పోం, అవునా కదా? ఎందుకంటే యూజర్స్ అనేవాళ్ళు ఎప్పుడు కూడా నార్మల్గా ఉంటారు, నార్మల్గా ఆలోచిస్తారు. వాళ్ళకి ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకుంటారు. ఏటీఎం దగ్గరికి వెళ్ళామా, కార్డు లోపల పెట్టామా, టైప్ చేసామా, అమౌంట్ తీసుకున్నామా, ఇంటికి వచ్చేసామా, దట్స్ ఎనఫ్, ఇంతే. సో వీళ్ళని యూజర్స్ అంటాం, వినియోగదారులు అంటాం, ఉపయోగించుకునే వాళ్ళు అనమాట. ఈ ఉపయోగించుకునే వాళ్ళకి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఇవ్వాలి. అన్నెసెసరీగా మీరు ఒక్క పాయింట్ అయినా ఎక్సెస్ ఇచ్చారనుకోండి, దాన్ని ఎలా వాడాలో తెలియదు, చివరికి వాళ్ళు సమస్యలో పడతారు, మనల్ని సమస్యలో పెట్టేస్తారు, అవునా కదా? సో అబ్స్ట్రాక్షన్ అనేటువంటి ఒక విధానం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఉండటం వలన, ఈ అబ్స్ట్రాక్షన్ అనేటువంటి విధానం ద్వారా అవసరం లేనటువంటి యూజర్స్కి వాళ్ళకి వాడుకోవటం అవసరమే, కానీ వాళ్ళకి ఎంతవరకు అవసరమో అంతవరకే అవసరం, వాళ్ళకి ఎంతవరకు కావాలో అంతవరకే ఇచ్చేటువంటి విధానం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఉంది. మిగతా దాన్నంతా మనం దాచిపెట్టేసేయచ్చు. ఈ విధంగా దాచిపెడుతూ, యూజర్కి అవసరం లేనటువంటి దాన్ని దాచిపెడుతూ, యూజర్కి అవసరమైన దాన్ని మాత్రమే ప్రొజెక్ట్ చేస్తూ వాడికి ఇస్తూ ఉండేటువంటి విధానమే అబ్స్ట్రాక్షన్. ఓకేనా? సో అబ్స్ట్రాక్షన్ ఇంకేం చేస్తుంది చూద్దాం. అబ్స్ట్రాక్షన్ మనల్ని ఏ విధంగా ప్రేరేపిస్తుంది, ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది అంటే, లెట్స్ యూ ఫోకస్ ఆన్ వాట్ అన్ ఆబ్జెక్ట్ వర్క్స్. అది ఏం చేస్తుంది అంతవరకే చెప్తుంది. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, బట్ నాట్ హౌ అన్ ఆబ్జెక్ట్ వర్క్స్. అది ఎలా పనిచేస్తుంది అనేది అసలు మనకు అనవసరం, అది ఏం చేస్తుంది అనేదే మనకు కావాలి ఇక్కడ. ఓకేనా? చూసారా, షేర్ చేస్తున్నారు, నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి ముందుకు రావాల్సి వస్తుంది. కాస్త బుర్ర ఉపయోగిస్తుండండి. మీకు షేరింగ్ ఎందుకు వెళ్తుంది? మీ వేలు చేతి మీదకి, ఆ సెల్ ఫోన్లో మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి, జాయిన్ అండ్ ప్రెజెంట్. ప్రెజెంట్ మీదకి వెళ్ళొద్దని మీకు నేను చాలాసార్లు చెప్పాను.
రైట్. ఓకేనా? సో ఆబ్జెక్ట్ అబ్స్ట్రాక్షన్ ద్వారా ఆబ్జెక్ట్ ఏ పని చేస్తుంది అనేది మాత్రమే మనం చూస్తామమ్మా. ఆబ్జెక్ట్ ఏ పని చేస్తుంది, ఏం చేస్తుంది, ఎలా అనేది మనకు అనవసరం. ఇక్కడ ఎలా అనేది పూర్తిగా దాచిపెట్టబడుతుంది, అంతే, పూర్తిగా దాచిపెట్టబడుతుంది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, డాక్టర్ గారు జ్వరం వచ్చింది అని చెప్పాం. ఆయన మనకు ఒక చిన్న మన జబ్బకి అంటే చేతికి ఒక చిన్న క్లాత్ చుడతాడనమాట. ఆయన దగ్గర ఒక బీపీ మెషిన్ ఉంటుంది, అవునా? బీపీ టెస్ట్ చేసే మెషిన్, దాంతో చక్కగా టెస్ట్ చేస్తాడు. థర్మామీటర్ ఉంటుంది, అది మన నోట్లో పెడతారు, దాంట్లో టెంపరేచర్ చెప్తూ ఉంటుంది. సపోజ్ డాక్టర్ థర్మామీటర్ నోట్లో పెట్టే ముందు డాక్టర్ మిమ్మల్ని క్వశ్చన్ వేసాడు అనుకోండి, బాబు నేను మీ నోట్లో ఈ థర్మామీటర్ పెట్టాలంటే మీరు ఈ థర్మామీటర్ అసలు ఎలా పనిచేస్తుంది, దీన్ని ఎలా కనుక్కున్నారు, దీంట్లో ఎలాంటి మెటీరియల్ ఉపయోగించారు, అసలు పాదరసం ఆ విధంగా ఎందుకు పైకి ఎగబాగుతుంది టెంపరేచర్ ఉన్నప్పుడు, ఈ విధంగా మీరు రీసెర్చ్ చేసి నా దగ్గరికి రండి, అప్పుడు మీకు థర్మామీటర్ నోట్లో పెడతానన్నారు అనుకోండి, మనం ఆ డాక్టర్ దగ్గరికి ఇంకోసారి పోము. అవునా కదా? ఎందుకంటే అక్కడ మనకు అనవసరం అదంతా కూడా. థర్మామీటర్ ఎవడు కనిపెట్టాడో డాక్టర్ కూడా అనవసరం. డాక్టర్ కూడా ఎంతవరకు చూస్తాడంటే థర్మామీటర్ పెట్టినప్పుడు టెంపరేచర్కి అనుగుణంగా పాదరసం తన స్థాయిని పెంచుకుంటుంది, ఆటోమేటిక్గా కొంచెం ఎగబాగుతుంది పైకి, అంతవరకు చూస్తాడు డాక్టర్. ఆ మెషిన్ ఎలా కనుక్కున్నారు, అది ఎలా పనిచేస్తుంది, దాని డెప్త్లోకి వెళ్ళడు, ఆయన వెళ్ళడు, మనము వెళ్ళం, ఎందుకంటే అది అనవసరం అక్కడ. సో ఒకసారి నా చిన్నప్పుడు డిగ్రీ చదువుకునే రోజుల్లో, అప్పుడు మా కంప్యూటర్ అంటే తెలియదు, ఐసీ దొరికింది, చిప్ ఐసీ, మీరు చూసే ఉంటారు ఐసీ. సో ఇది ఇంత పనిచేస్తుంది, టోటల్ కంప్యూటర్ మొత్తాన్ని నడిపిస్తోంది, దీంట్లో ఏముంది చూద్దామని చెప్పేసి నేనేం చేశానంటే ఒక గుండ్రాయి తీసుకొని దాన్ని ముక్కలుగా పగలగొట్టా. లోపల ఏం కనపడలేదు నాకు, అంతా నల్లగా బొగ్గులా కనపడింది, ఏమీ లేకుండా ఎలా పనిచేస్తోంది. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే ఎందుకు చెప్పారంటే, ఏమీ తెలియని యూజర్కి దాంట్లో ఏముందో చూడమని చెప్తే ఏం చేశాడు, గుండ్రాయి తీసుకొని పగలగొట్టాడు. ఇదే సమస్య. ఏమీ తెలియని యూజర్కి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు వాడి చేతికి మనం ఇవ్వాలి. అలా కాకుండా మీరు ప్రతిదాన్ని వాడి చేతికి ఇచ్చేసి దీన్ని రీసెర్చ్ ఓరియంటెడ్గా చూడమంటే వాడు చూడలేడు, చూడకపోగా అక్కడ సమస్యలు ఏర్పడతాయి. సో అలా సమస్యలు రాకుండా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఉన్నటువంటి అబ్స్ట్రాక్షన్ అనే ప్రాసెస్ ద్వారా యూజర్కి ఎంతవరకు అవసరమో అంతవరకు చూపెడతాం. అది ఏ పని చేస్తుందో మనం చెప్తాము, ఎలా పని చేస్తుంది అనేది యూజర్కి చూపించకుండా దాచిపెడతాం. తర్వాత అబ్స్ట్రాక్షన్ షోస్ ఓన్లీ నెససరీ డీటెయిల్స్ టు ద యూజర్స్. అబ్స్ట్రాక్షన్ ఏం చేస్తుందట, ఏదైతే యూజర్కి అవసరమో అంతవరకే చూపెడుతుంది, అంతకు మించి ఒక్క అంగుళం కూడా యూజర్కి చూపెట్టదు. ఇంకేం చేస్తుంది, అబ్స్ట్రాక్షన్ రెడ్యూసెస్ కాంప్లెక్సిటీ ఇన్ యూజ్ ఆఫ్ అప్లికేషన్ బై ద యూజర్. లోపల ఎంత కష్టం జరుగుతోంది, అవునా? ఇప్పుడు మన కారు వచ్చింది, మనం బైక్ నడుపుతుంటాం కదా పిల్లలు, మీ అందరూ బైక్ నడుపుతుంటారు, ఎంత వేగంగా వెళ్తారంటే మీ వేగానికి ఎదుటివాడికి బీపీ పెరుగుతుంటుంది అనమాట. నేను అందుకనే వెళ్ళేటప్పుడు రోడ్లో ఒక పక్కగా నిదానంగా 20 కంటే ఎక్కువ పోకుండా వెళ్తుంటే, ఎందుకంటే ఈ స్టూడెంట్స్ ఎంత వేగంగా వెళ్తున్నారంటే భయం వేస్తుంది నాకైతే. ఆడపిల్లలు లేదు, మగ పిల్లలు లేరు, ఆడపిల్లలు అయితే ముగ్గురు ఎక్కించుకొని పోతున్నారు ఈ మధ్య, అవునా? బహుశా పేరెంట్స్ చూడట్లేదేమో. సో బైక్ నడిపేటప్పుడు చూడండి, చాలా యాక్సిలరేటర్ని చాలా వేగంగా తిప్పుతారు, బైక్ చాలా వేగంగా దూసుకెళ్ళిపోతుంటుంది, అవునా? అంత వేగంగా బైక్ వెళ్తుంది అంటే లోపల ఎంత కాంప్లెక్స్ వర్క్ జరుగుతుంది, బైక్ లోపల ఇంజిన్ ఎంత వేగంగా పనిచేస్తుంది, బైక్లో ఉన్నటువంటి ఒక్కొక్క పార్ట్ ఇంకొక పార్ట్తో అనుసంధానం ఏ విధంగా వర్క్ చేస్తున్నాయి, అవునా? ఇదంతా కాంప్లెక్సిటీ అమ్మ, లోపల జరిగేటువంటి చాలా ఎక్కువ మొత్తంలో జరిగేటువంటి పని, ఇది కాంప్లెక్సిటీ అంటాం దీన్ని. తీవ్ర స్థాయిలో లోపల ఇంజిన్ పనిచేస్తూ ఉంటుంది, చాలా వేగంగా 2 చక్రాలు మూవ్ అవుతూ ఉంటాయి, లోపల ఉన్నటువంటి చైన్ సిస్టమ్ చాలా వేగంగా తిరుగుతూ ఉంటుంది, పెట్రోల్ కన్జంప్షన్ చాలా సిస్టమేటిక్గా జరుగుతూ ఉంటుంది, అవునా? మీరేం చేస్తున్నారు, జస్ట్ ఎడమ చేత్తో క్లచ్ నొక్కుతున్నారు,
అవునా, కుడి చేత్తో యాక్సలరేటర్ రైస్ చేసేస్తున్నారు. ఇక ఈ క్లచ్ నొక్కడానికి యాక్సలరేటర్ రైస్ చేయడానికి మీరేమి బీటెక్ చేయాల్సిన అవసరం లేదు, ఎంటెక్ చేయాల్సిన అవసరం లేదు. నొక్కటం తెలిస్తే చాలు, ఆ యాక్సలరేటర్ తిప్పటం తెలిస్తే చాలు, బైక్ ఆటోమేటిక్గా మూవ్ అయిపోతుంది అనమాట. లోపల జరిగేటువంటి కాంప్లెక్సిటీ ఏమాత్రం మీ కంటికి కనపడకుండా బైక్ వేగంగా ముందుకెళ్ళిపోతుంటుంది. అక్కడ లోపల ఏం జరిగింది అనేది దాచిపెట్టడమే అబ్స్ట్రాక్షన్. అవునా, లోపల మెషిన్ ఎంత కష్టపడుతోంది ఇవేవి చూడకుండా మనం జస్ట్ రేస్ చేసేస్తాం. బండి మనం కొనలేదు కదా మన కష్టంతో, అందుకని. అవునా కదా. సో లోపల ఎంత, ఒక మెషిన్ లోపల ఎంత వర్క్ జరుగుతున్నా బయటికి యూజర్కి మాత్రం చాలా సింపుల్గా ఎంత వర్క్ కావాలో అంతవరకు 2-3 ఆప్షన్స్తో మనం పని పూర్తి చేసుకుని బయటకు వచ్చేస్తాం. 2-3 ఆప్షన్స్తో. అదే కదా ఏటీఎం మెషిన్ దగ్గర జరిగేది. కార్డ్ ఇన్సర్ట్ చేస్తాం, పాస్వర్డ్ అడుగుతుంది, విత్డ్రా అడుగుతుంది, అమౌంట్ టైప్ చేయమంటుంది, రిసిప్ట్ కావాలా అంటుంది, డబ్బులు వచ్చేస్తాయి. 4-5 స్టెప్స్తో లోపల ఎంతో బిగ్గెస్ట్ వర్క్ జరుగుతుంటుంది. ఆ వర్క్ మన బయటికి కనపడకుండా మనకు కావాల్సిన పని పూర్తి అయిపోతుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ అబ్స్ట్రాక్షన్. సో అబ్స్ట్రాక్షన్ రెడ్యూసెస్ కాంప్లెక్సిటీ. ఒక అప్లికేషన్ని, సాఫ్ట్వేర్ అప్లికేషన్ యూజ్ చేయడానికి సాఫ్ట్వేర్ తయారీకి జరిగినంత కష్టం యూజర్ ఇక్కడ పడడు. అవునా కదా. ఇప్పుడు మీరు గూగుల్ మీట్ యాప్ యూజ్ చేశారు. మీట్ యాప్ యూజ్ చేయడానికి ఏం చేశారు? లింక్ క్లిక్ చేశారు, జాయిన్ తీసుకున్నారు. 2 పనులు మీరు చేశారు. ఇక్కడ ఇంతకు మించి చేయలే మీరు ఇక్కడ. అవునా కదా. మైక్ ఆఫ్ చేశారు, వీడియో ఆఫ్ చేశారు, ఇంకో 2 పనులు. ఈ 4 పనులు చేయడానికి మీరు ఏమైనా కష్టపడ్డారా? మేము పంపించిన లింక్ క్లిక్ చేశారు, మొదటి పని. జాయిన్ మీద క్లిక్ చేశారు, 2వ పని. మైక్ మీద క్లిక్ చేశారు, 3వ పని. వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేశారు, 4వ పని. ఇంతకుమించి అక్కడేం జరగట్లేదు, 4 పనులు. ఇది చూడండి, ఈ 4 స్టెప్స్లో మీరు మీటింగ్కి జాయిన్ అవటానికి ఈ సాఫ్ట్వేర్ డిజైన్ చేసిన వాళ్ళు ఎంత వర్క్ చేస్తుంటారు. ఈ 4 ఆప్షన్సే మనం ఉపయోగించాం, ఏమీ తెలియని మనం ఉపయోగించాం. కానీ ఈ 4 ఆప్షన్స్ ఉపయోగించడం ద్వారా అసలు ఇప్పుడు గూగుల్ మీట్ అనేటువంటి యాప్ లోపల ఎంత వర్క్ జరుగుతుంది, సర్వర్లో ఎంత వర్క్ జరుగుతుంది, ఇవేవి మన కంటికి కనపడవు. అబ్స్ట్రాక్షన్, దిస్ ఈజ్ అబ్స్ట్రాక్షన్. అవునా కదా. మనలో చాలా మంది పిల్లలు కూడా ఇంట్లో పేరెంట్స్ ఎంత కష్టపడుతున్నారో అనేది చూసుకోకుండా, అవునా, వాళ్ళు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టేసేస్తుంటారు. గొడవ చేస్తారు ఇంట్లో, మా కాలేజీలో ఫంక్షన్ జరుగుతోంది కాబట్టి నాకు 2000 రూపాయలు ఇవ్వాల్సిందే, బట్టలు కొనుక్కోవాలి నేను. మన కాలేజీలో ఫంక్షన్, అదేమి పెళ్లి కాదు, మన ఇంట్లో శుభకార్యం కాదు, కానీ మన ఇంట్లో గొడవ చేసేస్తాం, డబ్బులు కావాల్సిందే. పాపం నాన్న చాలా ఇబ్బంది పడి, వ్యవసాయదారుల కుటుంబాల్లో ఇంకా ఇబ్బంది ఉంటుంది. నేను ఇబ్బంది పడితే పడ్డాను, మా అబ్బాయి బాగా చదువుకోవాలి అని చెప్పేసి ఆయన ఎంతో కష్టపడి, ఆయన కట్టుకునే పంచ చొక్కా చూస్తే అర్థమవుతుంది. ఒకసారి మన కాలేజీకి ఒక ఆయన వచ్చాడు. ఆయన ఎలా ఉన్నాడంటే పాపం అసలు ఆ పంచ ఉతికి ఎన్ని రోజులైందో అనిపించింది మాకైతే. ప్రిన్సిపల్ సార్ కూడా ఉన్నారు పక్కన. ఆయన వచ్చేసాడు, కూర్చోన్నాడు కాలేజ్ బయట. మనకు 2-3 రోజుల్లో ఫంక్షన్ మొదలవుతుంది. ఈ ఫ్రెషర్స్ పార్టీస్ ఉంటాయి కదా, ఫ్రెషర్స్ అలాగే సెండ్ ఆఫ్ పార్టీలు. ఆయన వచ్చాడు, ఏంటి పెద్ద ఆయన అని అడిగాం. అయ్యా మా అబ్బాయి ఇక్కడ హాస్టల్లో చదువుతున్నాడు, హాస్టల్లో ఉండి మీ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు, వాడికి ఫంక్షన్ ఉందంట, అందుకని వాడికి బట్టలు కొనుక్కోవాలంట, నేను డబ్బులు ఇద్దామని వచ్చానని చెప్పేసి. అసలు మాకైతే చాలా బాధేసింది. అసలు ఆయన వేసుకున్న గుడ్డ ఎలా ఉంది, ఆయన కట్టుకున్న గుడ్డ ఎలా ఉంది, ఆయన దాన్ని కూడా మర్చిపోయి, అవునా, తన బిడ్డ కోసం, తన కొడుకు కోసం 1000 రూపాయలు ఇవ్వటానికి వచ్చాడంటే నిజంగా తండ్రికి మనం పాదాభివందనం చేసినా కూడా అది తక్కువే అవుతుంది. అంత గొప్ప తల్లిదండ్రులు ఉన్నారమ్మా మనకు. నిజంగా మనం గర్వంగా ఫీల్ అవ్వాలి. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే అబ్స్ట్రాక్షన్. ఇక్కడ కూడా ఆ తండ్రి ఏం చేశాడంటే తన కష్టం ఏది బిడ్డలతో చెప్పట్లా, అన్ని దాచిపెట్టేసి తన కష్టాన్ని, తను వేసుకున్నటువంటి ఆ బట్ట, ఆ గుడ్డలు, దాంట్లో ఏమి హుందాతనం లేదు, అవునా, మిలమిలా మెరిసిపోవట్లేదు, ఇవన్నీ పక్కన పెట్టేసి దాచిపెట్టేసి తన కొడుక్కి లేదా తన కూతురికి చక్కగా అందరూ నలుగురిలో ఉంటుంది కాబట్టి మంచి మంచి బట్టలు ఇవ్వాలి, మంచి మంచి పుస్తకాలు కొనిపెట్టాలి. ఇది ఒక తండ్రి అనుకుంటున్నాడు, చూసారా. దిస్ ఈజ్ అబ్స్ట్రాక్షన్ ప్రాసెస్. తను ఎంత కష్టపడుతున్నాడు బిడ్డకు తెలియకుండా, అవునా,
బిడ్డని ఉన్నతమైన స్థానంలో చూడాలనుకుంటున్నాడు. అందరిలో చాలా ఉన్నతంగా చూడాలనుకుంటున్నాడు ఆ తండ్రి. తల్లిదండ్రులు అలా ఉంటారనమాట. నిజంగా అలాంటి తల్లిదండ్రులు మనకున్నందుకు మనం నిజంగా గర్వపడాలి. సో అబ్స్ట్రాక్షన్ అంటాం దీన్ని. అబ్స్ట్రాక్షన్ రెడ్యూసెస్ కాంప్లెక్సిటీ ఇన్ యూజ్ ఆఫ్ అప్లికేషన్ బై ద యూజర్. యూజర్ ఏదైతే ఒక సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నాడో ఆ యూజర్కి లోపల జరిగేటువంటి కాంప్లెక్సిటీ, ఆ బిగ్గెస్ట్ వర్క్, ఆ యొక్క రిస్క్ బయటికి కనపడకుండా సింప్లిఫై చేస్తుంది అబ్స్ట్రాక్షన్ అనేటువంటి పని ప్రాసెస్. నెక్స్ట్ ఫైనల్ పాయింట్. విత్ అబ్స్ట్రాక్షన్ యూజర్ కెన్ ఈజీలీ హ్యాండిల్ కాంప్లెక్స్ లాజిక్ వితౌట్ థింకింగ్ అండ్ అండర్స్టాండింగ్ ద హిడెన్ కాంప్లెక్సిటీ. యూజర్ ఏమాత్రం ఆలోచించకుండా, ఏమాత్రం దాని గురించి అసలు అర్థం చేసుకునే ప్రయత్నం చేయకుండా తనకు అందుబాటులో ఉన్నటువంటి 4-5 స్టెప్స్లో పెద్ద పనిని సింపుల్గా పూర్తి చేసుకుని బయటకు వచ్చేస్తాడు. అవునా కదా? మీరు ఎప్పుడైనా నాగార్జున సాగర్కి కానీ శ్రీశైలం వెళ్తే మీకు తెలుస్తుంది. శ్రీశైలంలో 12 గేట్లు ఉంటాయి డ్యామ్కి. నాగార్జున సాగర్లో 24 గేట్లు ఉంటాయి. శ్రీశైలం లోతు ఎక్కువ, నాగార్జున సాగర్ వెడల్పు ఎక్కువ. ఓకేనా? శ్రీశైలం ఆ 12 గేట్లు, గేటు పైకి ఎత్తాలంటే చాలా ఎత్తులో నీళ్లు ఉంటాయి. మామూలు గేటు కాదు, అది హైడ్రాలిక్ సిస్టమ్ మొత్తం కూడా. ఆ గేటుని అలా పైకి తీస్తేనే వెనకున్నటువంటి ఆ పెద్ద ప్రవాహం ఒక చిన్న తూములాగా ద్వారం గుండా బయటికి వెళ్ళిపోతుంది అనమాట. ఆ గేటు ఎత్తటానికి ఒక చిన్న బటన్ ఉంటుంది, చిన్న బటన్, మన వేలుతో నొక్కేంత బటన్. ఆ బటన్ నొక్కంగానే ఆ గేట్ అలా పైకి లేస్తుంది. కింది నుంచి వాటర్ ఒక ఫ్లో లాగా, పాల సముద్రంలాగా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఎంత వర్క్ జరుగుతుంది తెలిసిన దానికి, ఎంత బిగ్గెస్ట్ వర్క్. ఒక ఇనప గేటు, చాలా బరువుగా ఉండే గేటు, మన వేలుతో నొక్కగానే బటన్ ఓపెన్ అయిపోయిందంటే అది ఎంత బిగ్గెస్ట్ టాస్క్ అది. అవునా? అలా కాకుండా సపోజ్ ఒక మంత్రి వచ్చాడు అనుకోండి, మంత్రి గారు మీరు బటన్ కాదు ఆ గేట్ని మీరు చేతితో పైకెత్తి అప్పుడు వాటర్ని మీరు పంట పొలాలకు ఇవ్వాలంటే నీకు నమస్కారం అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఎందుకంటే అది మామూలుగా చేత్తో ఎత్తేటువంటి గేట్ కాదమ్మా, హైడ్రాలిక్ సిస్టమ్. ఓకేనా? సో ఎంత కాంప్లెక్స్ వర్క్ అయినా సరే, ఎంత కాంప్లెక్స్ సాఫ్ట్వేర్ అయినా సరే, అబ్స్ట్రాక్షన్ అనేటువంటి విధానం ఉండటం వలన లోపల జరిగేటువంటి కాంప్లెక్సిటీ ఏది కూడా బయటికి కనపడదు. యూజర్ దాన్ని చాలా ఈజీగా యూజ్ చేస్తాడు. మీరు కనుక ఇప్పుడు గూగుల్ మీట్ యాప్ యూజ్ చేసినట్టుగా. అవునా? పైపెచ్చు మనం దాన్ని ఇంకా ఈ నెట్వర్క్ సరిగ్గా లేదు, నాకు సిగ్నల్ సరిగ్గా రావట్లేదు, వెధవ ఫోను, వెధవ సిగ్నల్, వెధవ బిఎస్ఎన్ఎల్, వెధవ ఐడియా తిట్టేస్తుంటాం మనం. చాలా ఈజీగా తిట్టేస్తాం మనం. చాలామంది బైక్ స్టార్ట్ అవ్వలేదు అనుకోండి, చిచి దరిద్ర బైక్ ఇప్పుడు దాకా బాగానే పనిచేసింది, ఇది స్టార్ట్ అవ్వలేదు అంటాడు. ₹1,00,000 బైక్ అది. చాలా ఈజీగానే వేస్తాం మనం ఒక మాట. కానీ దాంట్లో ఎంత కాంప్లెక్సిటీ ఉంది, దాన్ని డిజైన్ చేయడానికి, మ్యానుఫ్యాక్చర్ చేయడానికి, దాన్ని మెయింటైన్ చేయడానికి జనాలు ఎంత కష్టపడుతున్నారు, ఇంజనీర్స్ ఎంత కష్టపడుతున్నారు, ఇవేవి మనకు కనపడదు. ఎందుకంటే వీఆర్ నార్మల్ యూజర్స్, వీఆర్ వెరీ నార్మల్ యూజర్స్. ఇవేవి కనపడకుండా దాచిపెట్టేస్తారన్నమాట ఇంజనీర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఒక సాఫ్ట్వేర్ యొక్క కాంప్లెక్సిటీ, అది ఎంత తీవ్రంగా పనిచేస్తుంది, లోపల ఏ ఇన్స్ట్రక్షన్స్ వర్క్ అవుతున్నాయి, ఇవేవి బయటికి కనపడకుండా యూజర్ దాన్ని చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తాడు విత్ ఎ సింగిల్ క్లిక్. ఓకేనా? సో ఇలాంటి అబ్స్ట్రాక్షన్ ప్రాసెస్ మనకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఉండటం వలన మనం ఒక సాఫ్ట్వేర్ని యూజర్కి చాలా ధైర్యంగా అందించవచ్చు. ఎందుకంటే మనం కాంప్లెక్సిటీ మొత్తాన్ని హైడ్ చేసేస్తాం. లోపల ఎంత పెద్ద ప్రోగ్రామింగ్ ఉన్నా, 1,00,000 లైన్ల ప్రోగ్రామింగ్ ఉన్నా కూడా యూజర్కి ఏమీ కనపడదు. జస్ట్ ఒక సింపుల్ ఆప్షన్ ఇస్తాం, వాడు ఆప్షన్తో లోపలికి వెళ్ళిపోతాడు. ఓకే? సో దిస్ ఈజ్ అబ్స్ట్రాక్షన్ ప్రాసెస్. సో మనం ప్రీవియస్ చెప్పుకున్నటువంటి 4 కాన్సెప్ట్స్, క్లాస్ ఒకటి, ఆబ్జెక్ట్ ఒకటి, మెథడ్ ఆర్ బిహేవియర్ ఒకటి, అబ్స్ట్రాక్షన్ ఒకటి, ఈ 4 కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అమ్మా.